యేసుక్రీస్తు నామంలో మన తండ్రి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. యేసు నామం శుభములు. ఉపవాసం గురించి కొన్ని మాటలు మనం బైబిల్ నుండి ధ్యానిస్తాం. ఈ మధ్య చాలా చోట్ల ఉపవాస పండుగలని, ఉపవాస కూడికలని, సంఘాలలో కూడా శుక్రవారం పూట, శనివారం పూట అనేకమైన సంఘాలలో ఉపవాస కూడికలు పెడుతున్నారు. నిజంగా మనం అనుకుంటున్న ఉపవాసం ఏంది, దేవుడు అనుకుంటున్న ఉపవాసం ఏంది అని మన బైబిల్ని మనం ఆలోచిస్తాం. చాలామందికి ఈ మధ్య షుగర్లు అందరికీ కామన్ అయిపోయింది. షుగర్లు, వ్యాధులు, బీపీలు, థైరాయిడ్లు, కొద్దిసేపు బీపీలు కొద్దిగా భోజనం లేట్ అయితే కూడా చాలామందికి దడొస్తుంది. కానీ సేవకుడు చెప్పాడు, సేవకురాలు చెప్పింది అని చెప్పి చాలామంది వయసు మీద పడ్డ వారు కూడా ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థనలో పార్టిసిపేట్ చేసి నాన్న అవస్థపడి ఇంకా అనారోగ్యానికి, బలహీనతకు గురవుతున్నారు. దేవుడు నిజంగా మన తిండి మానేసి ఉండటం దేవుడికి ఏమైనా ఇష్టమా? మన ప్రాణాలను మనం ఆయాసపరచుకోవటం దేవుడికి ఏమైనా ఇష్టమా? మనం ఆరోగ్యంగా ఉండటం దేవుడికి ఇష్టమా అని మనం బైబిల్ని పరిశోధించి చదివితే మనకు అర్థమవుతుంది. మనలో మార్పు కావాలని దేవుడు చూస్తున్నాడు. మనం మారు మనసు పొందాలా, మన ప్రవర్తనలో మార్పు ఉండాలా, మన నడవడికలో మార్పు ఉండాలా, మన క్యారెక్టర్లో మార్పు ఉండాలా, దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలా. మారు మనసు పొందిన మనము మారు మనసు తగ్గ క్రియలు చేయాలా అని దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుండే తప్ప మనం తిండి మానేసి ప్రార్థనలు చేయాలా అని దేవుడు మన నుండి ఆశించట్లేదు. ఎక్కడ మనకు బైబిల్లో మొత్తం 66 పుస్తకాలలో ఎక్కడ దేవుడు మనకు ఆజ్ఞగా ఇవ్వలేదు ఉపవాసం ఉండే మనకు. ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. మన బైబిల్లో ఉన్న సందర్భాలు చూస్తే యోన కాలంలో కానీ, పాత సందర్భంలో కానీ పరిస్థితులను బట్టి వాళ్ళకి వాళ్ళే ఉన్నారే తప్ప దేవుడు మీరు ఉపవాసం ఉండండి అని ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం గమనించాలా. ఒకవేళ మీరు ఉండగలిగితే, మీకు మీరు ఉండాలనుకుంటే మీరు ఉండండి, చాయిస్ మీదది. కానీ ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి దేవుడు ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడికి కావాల్సింది మనిషిలో మార్పు, ప్రవర్తనలో మార్పు, క్యారెక్టర్లో మార్పు, నడవడికలో మార్పు కావాలా. మారు మనసు పొందిన మనము మారు మనసు దగ్గర క్రియలు చేసి దేవుడికి ఇష్టంగా భూమి మీద జీవించాలి తప్ప తిండి మాయనటం కాదు. కనుక అనేక మంది తిండి తినటం మానేస్తున్నారు కానీ ప్రవర్తనలో మార్పు లేదు, క్యారెక్టర్లో మార్పు లేదు, మారు మనసు దగ్గర క్రియలు చేయట్లేదు. తిండి తినటం ఒకటే మానేస్తున్నారు. కనుక అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం కాదు. మన దృష్టిలో ఉపవాస ప్రార్థన అంటే తిండి తినటం మానటము. దేవుని దృష్టిలో ఉపవాసం అంటే ఏంది అనేది మన బైబిల్ని పరిశోధించి చదువుతాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం నెమ్మదిగా చదివి ధ్యానిస్తాం. మేము ఉపవాసం ఉండగా, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రశ్న వాళ్ళది, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దేవుణ్ణి అడుగుతున్నారు. మేము ఉపవాసం ఉండగా కదా నువ్వెందుకు చూడవు అని దేవుణ్ణి అడుగుతున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అంటే మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడవు దేవుడా? మా ప్రాణాలను మేము ఆయాసపరచుకుంటే నువ్వు ఎందుకు లక్ష్య పెట్టు అంటే దేవుడు పట్టించుకుంటలేడు, లక్ష్యం ఉంచుతలేడు. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు కదా అనేసి వీళ్ళు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటుర్రు, ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతుర్రు. కానీ ఇక్కడ మనం అనుకున్నట్టు లేదు, మనకు వ్యతిరేకంగా కనపడుతుంది. ప్రజల ప్రశ్న ఏంది? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు దేవుడా? మేము ఆ ప్రాణాలను ఆయాసపరచుకుంటే నువ్వు ఎందుకు లక్ష్య పెట్టు అంటే తిండి తినటం మానటం వల్ల మన ప్రాణాలకు ఆయాసం అవుతుంది. ఎక్కువసేపు తిండి తినటం కదా, తిండి టైం దాటిపోతే మనకు చాలా ఆయాసం అవుతుంది, నీరసం వస్తుంది, బలహీనత కలుగుతుంది మనకి మామూలు పర్సన్లకి. అదే బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఇంకా బలహీనలు అయిపోతారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ప్రాణానికి ఆయాసం కలుగుతుంది. అలా ప్రశ్న అదే కదా. 3వ వచనం చదవమా. యెషయా గ్రంథం 58 3వ వచనం మరొకసారి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టు అంటే తినటం మానేస్తే ప్రాణానికి ఆయాసం అవుతుందా? ఖచ్చితంగా ఆయాసం అవుతుంది.
వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు చూడట్లేదు, రెండోది లక్ష్య పెట్టట్లేదు. వాళ్ళ ప్రశ్న అదే, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణాలను మేము ఆయాసపరచుకుండగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవయ్యా అని దేవుని అడుగుతున్నారు అని అందరూ ప్రార్థన చేసుకుంటూ దేవుని అంటున్నారు, అయ్యా మేము ఉపవాసం ఉంటున్నాం కదా, తినటం మానేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు చూడవయ్యా నువ్వు, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం కదా, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటూ మీ సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవయ్యా అని ప్రశ్నిస్తున్నారు దేవుణ్ణి. ప్రాణాలను ఆయాసపరచుకోండి, తినటం మానేయండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు చెప్పింది ఏంది, పాపం చేయకండి, పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా జీవించండి, మీ క్యారెక్టర్లను కాపాడుకోండి, మీరు మారు మనసు పొందిన మీరు మారు మనసు దగ్గర క్రియలు చేయండి, దేవుడికి ఇష్టంగా ఉండండి, సత్క్రియలు చేయండి అని ఆయన అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాడు. వీళ్ళన్నీ మానేస్తున్నారు, ఒక్క విషయం మాత్రం చేస్తున్నారు, ఏంటంటే తినటము మానేసి ఉపవాసం ఉంటున్నారు. దేవుడికి మనం నచ్చితే మనము తిండి తినటం మనం తిండి తిని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడికి మన ప్రవర్తన నచ్చలేదు అనుకో, మనం ఉపవాసం ఉన్నా మన ప్రార్థన వినడు. దేవుడికి కావాల్సింది మనలో మార్పు. మనం తిండి తినటం మానటం కాదు, మనం పాపం చేసటం మానాలా. దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా మనము జీవించాలా. దేవుడు మన నుండి కోరేది అదే. మనలో మార్పు కొడుతున్నాడు, మన ప్రవర్తనలో మార్పు, మన నడవడికలో మార్పు కొడుతున్నాడు తప్ప మనం అవన్నీ చేయట్లేదు, చేయటానికి ప్రయత్నించటం లేదు. కానీ తినటం ఒక్కటే మానేస్తున్నాం. ఇది సులువుగా ఉంది తినటం మానటం. అది కూడా ఎంత 2-3 గంటలు, అంతకంటే ఎక్కువ ఉండలేము కదా. దానికే వాళ్ళు ఏమంటారు, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణాలను మేము ఆయాసపరచుకుండగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు. అంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలంటే ఇలా చాలా కష్టమైపోయింది. 2-3 గంటలు తిండి తినటం మానేయటం మాత్రం సులువైపోయింది. వాళ్ళకి సులువైన చేస్తున్నారు, కష్టమైంది మానేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణాలను మేము ఆయాసపరచుకొనగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవయ్యా అని దేవుని ప్రశ్నిస్తున్నారు. చదవమ్మా. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు. మీరు ఉపవాస దినం ఏం చేస్తారు, మీరు వ్యాపారం మానరు, మీరు ఖచ్చితంగా చేస్తారు. అంటే మీ సంపాదించే పని మీరు మానరు, మీరు ఉపవాస దినమని పెట్టుకుంటారు. రెండోది మీరు ఏం చేస్తారంటే మీ ఉపవాస దినమును మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని మీరు చేయించుదురు. అంటే మీరు వ్యాపారం మాంతలేరు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తారు. మీరేమో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటారు, బాగానే ఉంది, కానీ మీ ప్రవర్తనలో మార్పు లేదు. మీరు వ్యాపారం మాంతలేరు ఆ రోజు. నెక్స్ట్ మీ పనివారి చేత కఠినమైన పనులు చేపిస్తున్నారు. అంటే పనివారి చేత కఠినమైన పనులు మీరు చేపిస్తున్నారంటే దేవుడికి ఇష్టమైన కార్యం కాదది. దాసుల్ని కూడా ప్రేమించాలా, దేవుడు మనం ప్రేమించినట్టు. మీరు ఉపవాసం చేస్తూ, మీరు ఉపవాస దినమున మీరు ఏం చేస్తారు, మీరు వ్యాపారం చేయుదురు, లాభం సంపాదిస్తారు. ఇక్కడ ఉపవాసం ఉంటారు, మీరు తిండి తినటం మానేస్తారు. రెండోది మీ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది, బయట ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ లాగా బిజినెస్ మీద ఉంటుంది మనసు అంతా. చూడండి, ఉపవాసంలో చాలా మనం ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే, వాస్తవంగా మనం ఆలోచిస్తే ఎప్పుడు అలా టైం పెట్టుకుంటారు, ఈ టైం నుండి టైం వరకు ఉపవాసం అని కదా. ఆ టైం ఎప్పుడు దాటుతుందని ఎదురు చూస్తారు. ఎందుకంటే వెంటనే తినటానికి ఇలా మనసంతా ఆకలి పైకి మరుగుతుంది కనుక ఇలా కాన్సెప్ట్ అంతా తిండి మీద ఉంటుంది, కడుపు మీద ఉంటుంది, సమయం మీద ఉంటుంది, ఎప్పుడు సమయం ముగిస్తుందా తింటామని. కనుక వీళ్ళు తినటం మానేస్తున్నారు, ప్రాణాలను ఆయాసపరుచుకుంటూ దేవుడికి మొరపెడుతున్నారు, దేవుడి సన్నిధులు ఉంటున్నారు. కానీ ప్రజలు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, అదే దినమున ఉపవాస దినమున. రెండోది పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఉపవాస దినమున మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుదురు అంటే కొట్లాడతారు. మీరు కొట్లాడతారు. ఎప్పుడు కొట్లాడతారు, మీరు ఉపవాస దినమున కూడా కొట్లాడతారు. అంటే మీ ప్రవర్తనలో మార్పు లేదు. మీరు మానాల్సింది మాంతలేరు, మార్చుకోవాల్సిన మనసు మీరు మార్చుకుంటలేరు. మీరు ఒక్క పని మాత్రం చేస్తారు, తినటం ఒక్కటే మానుతారు. మీరు ప్రార్థన చేస్తాం మానకుంటే మీరు చేస్తుర్రు. అంటే ప్రవర్తనలో మార్పు లేదు, కానీ మీరు ప్రార్థన మాత్రం చేస్తుర్రు. ప్రవర్తనలో మార్పు లేనప్పుడు మీరు నార్మల్గా ప్రార్థన చేసిన దేవుడు వినడు, ఉపవాసం ఉన్న దేవుడు యాక్సెప్ట్ చేయడు. మీ పనివారి చేత మీరు కఠినమైన పనులు చేస్తారు, మీ ఉపవాస దినం మీరు వ్యాపారం చేస్తారు.
పని వారి చేతిలో కఠినమైన పనులు చేయిస్తారు. ఇంకోటి మీరు ఉపవాస దినంలో ఏం చేస్తారు? మీరు ఏమన్నాడమ్మా? కలహపడుతురు అంటే గొడవలు పడతారు. అంటే ఉపవాస దినంలో మీరు గొడవలు పడతారు అంటే మీ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదు. మీరు కలహపడుతూ వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుతారు కదా. మీరు గొడవలు పడతారు, వివాదం ఉంటది. రెండోది అన్యాయంగా గుద్దులాడుతారు అంటే కొట్టుకుంటారు, గుద్దులాడుతారు అంటే మీ ప్రవర్తనలో ఏ మాత్రము మార్పు లేదు. దేవుడు అనుకున్నట్టు మీ మనసులో, మీ ప్రవర్తనలో, మీ జీవితంలో, మీ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదు. ఈ మార్పు ఏమి లేకుండా కూడా మీరు మార్పు లేదని బాధపడాల్సింది పోయి, దేవుని సన్నిధి ఏడవాల్సింది పోయి, దీనికి బదులుగా మీరు ఏం చేస్తారు? ఉపవాసం అనే పేరు పెట్టుకొని, ఉపవాస దినం అని పెట్టుకొని తినటం మానేసి, మేము ఉపవాసం ఉండగా దేవుడను ఎందుకు చూడవు, మా ప్రాణాలను ఆయాసపరచుకుండగా ఎందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. మీరు మార్పు లేదు. మీరు ఉపవాస దినం వ్యాపారం చేస్తారు, మీ పని వారి చేత కఠినమైన పనులు చేయిస్తారు, కలహపడుతురు, వివాదం ఉంచి పెడతారు, గుద్దులాడతారు అన్యాయంగా. మీరు అంటే మార్పు లేదు. మీరేమనుకుంటారు? మేము ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని మెచ్చుకుంటారు అనుకుంటారు. నాడు వాళ్ళు అనుకుంటే ఇస్రాయేలు ప్రజలు, ఏడుంటున్న క్రైస్తవులు కూడా అట్లనే అనుకుంటున్నారు. దేవుడికి కావాల్సింది ఏంది? మనం తిండి మానటం కాదు, పాపం మారటం, పరిశుద్ధంగా జీవించటం. పరిశుభ్రంగా ఉండటానికి అలవాటు పడ్డ మనము పరిశుద్ధంగా ఉండటానికి అలవాటు పడతలేము. పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటే దేవుడి దగ్గర అవుతాం. పరిశుభ్రంగా ఉంటే మనము ఆరోగ్యానికి దగ్గర ఉంటాం, పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడికి దగ్గర ఉంటాం. పరిశుభ్రంగా ఉండటానికి అలవాటు పడ్డ మనము పరిశుద్ధంగా ఉండటానికి అలవాటు పడటం లేదు, ప్రయత్నించటం లేదు. మనం కనుక ఉపవాసం కాదు దేవుడికి కావాల్సింది, తినటం మానటం కాదు. మన ప్రవర్తనలో మార్పు రావాలి. గొడవ పడొద్దు, అన్యాయంగా గొడవ పడొద్దు, గుద్దులాడొద్దు, మన పని వారి చేత కఠినమైన పనులు చేయించకూడదు, మనం కూడా కఠినంగా ప్రవర్తించకూడదు, బూతు మాటలు మాట్లాడొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసాలు చేయొద్దు. మనం చేసే పనిదేట యజమానుడు క్రైస్తవుడు కాకపోయినా యథార్థంగా మనం పని చేయాలా. డబ్బులు దొంగిలించకూడదు, మోసం చేయొద్దు. తక్కువ జీతం అయినా సరే మనము ఆ జీతంలో తృప్తి కలిగి జీవించాలా. తప్పుదాడులు పట్టకూడదు. ఇది మన ప్రవర్తనలో మారు మనసు దగ్గర క్రియలంటే ఇవన్నీ మనం చేయాలా. ఇవన్నీ గిట్లా మనం చేస్తే, మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోయినా దేవుడు మన అవసరానికి ఏం కావాలో మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆపదలు ఆదుకుంటాడు. అంతే తప్ప మన ప్రవర్తనలో మార్పు లేనప్పుడు మనం తినటం మానేసి మొరపెట్టడం వల్ల దేవుడు ఏమీ మనం పట్టించుకోడు, దేవుడు స్పందించడు. దేవుడు స్పందించాలంటే మన ప్రవర్తనలో మార్పు కావాలా, మన మనసులో మార్పు కావాలా. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలా, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోనాలా, దేవుని ఎక్కువగా ప్రేమించాలి. మన బ్రతికినంత కాలం మన పిల్లల్ని భక్తిగా పెంచాలా, మనం భక్తిగా ఉండాలా. అలాంటి టైంలోనే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు దేవుడు స్పందిస్తాడు. అంతే తప్ప తినటం మానటం వల్ల కాదు. వాళ్ళు తినటం మానేస్తారు, కానీ దేవుడు వినట్లేదు. మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు ప్రభువా, మా ప్రాణాలు మేము ఆయాసపరచుకున్నాం, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టావంటే మీ ప్రవర్తనలో మార్పు లేదని చెప్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు కూడా ఉపవాసం ఉంటున్న వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్న వాళ్ళు, ఉపవాస ప్రార్థనలకు అటెండ్ అవుతున్న వాళ్ళు ఆలోచించండి. మీరు నా ప్రవర్తనలో మార్పు ఉందా, ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకుంటాం. మనకి ఏం అవసరమో దేవుడికి ముందే తెలుసు. తినడానికి తిండి కావాలదా కదా, ఉండటానికి చోటు కావాలా, తాగటానికి నీరు కావాలా, బతుకు దేవుడు మన అవసరతలు కావాలా, మన అవసరతలు ఏమున్నాయి మన బతుకు కాలంలో అవన్నీ తెలుసు దేవుడికి. అందుకే మనిషిని ప్రకృతిలో చేయక ముందుకే తిండి నీరు మనిషి కావాల్సిన అన్ని పెట్టాడు ప్రకృతిలో దేవుడు. అందుకే మత్తయి సువార్తలో కూడా అంటాడు, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడితే. ఏ టైంలో తిండి కావాలా, ఏ టైంలో దుస్తులు కావాలా, ఏ టైంలో పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, ఎట్లా మనం సెటిల్ కావాలా, దేవుడు సెటిల్ చేస్తాడు. మనం సెటిల్ అవ్వాలనుకుంటే మన పని అయిపోతుంది, దేవుడే మనం సెటిల్ చేస్తాడు. తాత్కాలికంగా భూమి మీద మనకి ఏం అవసరమో అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఇక్కడ సెటిల్ కావాలని మనం అనుకోదు, ఇక్కడ సెటిల్ కావాలనుకుంటే పరలోకం మిస్ అవుతుంది మనకి. తాత్కాలిక జీవితంలో మన అవసరతలు తీర్చ చాలు దేవుడు. మన అన్నవసరములు కలిగి తృప్తి కలిగి ఉండాలి మనం. అది మారు మనసు దగ్గర క్రియలు అంటే, మారు మనసు దగ్గర ప్రవర్తన అంటే. కంటిన్యూ చదవమ్మా.
మీ కంఠధ్వని మీ కంఠధ్వని పరమున మీ కంఠ ఇంకొద్ది ముందు చదవమ్మా. మీరు మీరు కలహపడుచు మీరు కలహపడుచు వివాహం చేయొచ్చు అన్యాయంగా బుద్ధులాడుతారు. ఉపవాస దినమని ఇవన్నీ చేస్తారు మీరు. బుద్ధులాడుచు ఉపవాసం ముందురు మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమునకు నాకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అంటే ఇట్లాంటి ఉపవాసం నాకు నచ్చలేదని అర్థం. దేవుడు స్పందించాడు. ఇక మీ ప్రవర్తనలో మార్పే లేదు. మీరు తినటం మానేస్తే నేనెందుకు స్పందిస్తా? నేనెందుకు మిమ్మల్ని ఆదుకుంటా? అనేక సార్లు మనం వాక్యానుసారంగా జీవించకపోయినా దేవుడు మనకు సహాయం చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడు, కంటి పాపలాగా మనని. కానీ మనం ఇంకా ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించట్లేదు. దేవుడి గొప్పతనం మనకు అర్థమవట్లేదు. దేవుడి ప్రేమ ఇంకా మనకు అర్థమవుతలేదు. మన పనులలో మనం మునిగిపోయినాం. చిన్న జీవితానికి కక్కుర్తుపడి శాశ్వత జీవితాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని మనసుని మనం అర్థం చేసుకుంటలేము. అర్థం చేసుకోవటంలో మనము విఫలమైపోయాము. వాక్య ప్రకారం మనం బ్రతికితేనే దేవుడి భద్రత బతికినంత కాలం చల్లగా మన పైన ఉంటుంది. మన బ్రతుకు ముగిస్తే క్రీస్తు రాకముందైతే పరదేశికి వెళ్తాం, క్రీస్తు వస్తే పరలోకానికి వెళ్తాం, నిత్య లోకానికి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం మనం. కనుక ఉపవాసం ఉంటున్న వారాలారా మీరు బాగా ఆలోచించండి. దేవుడికి కావాల్సింది ఉపవాసం కాదు, మనం తినటం మానటం కాదు. దేవుడికి కావాల్సింది మనం పాపం మానాలా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం మానాలా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం మానాలా, దేవుని ఎక్కువగా ప్రేమించాలా, దేవుని ఆజ్ఞలను అతిక్రమించొద్దు, హృదయపూర్వకంగా దేవుడికి మనం లోబడాలా. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ఆస్తుల కంటే, మనకంటే మనను మనం ప్రేమించుకోవటం కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలా. దేవుడికి కావాల్సింది అది, ఉపవాసం కాదు. మీరు అన్యాయంగా గుద్దులాడుదురు. ఏమైందమ్మా? మీరు కలహపడుచు వివాహం చేయొచ్చు అన్యాయంగా బుద్ధులాడుదురు ఉపవాసం ఉందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసము నాకు అనుకూలమా? మీ ప్రవర్తనలో మార్పు లేదు. మీ ఉపవాసము నాకు అనుకూలమా అంటే నాకు ఇష్టమైంది అనుకుంటారా? అనుకూలం కాదు, ప్రతికూలం. మన ప్రవర్తనలో మార్పు లేదంటే మనమైనా మన ప్రార్థనలైనా దేవుడికి అనుకూలం కాదు, ప్రతికూలం అంటే వ్యతిరేకంగా ఉన్నాయి. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తమ ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? ప్రాణాన్ని బాధపరుచుకొని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఇచ్చాడు మన సామర్థ్యం తగ్గట్టు 2 పూటలు 3 పూటలు తృప్తిగా తింటాం. బీపీలు షుగర్లను టాబ్లెట్లను తెచ్చుకోకుండా ఉంటాం. టైంకు తినకపోవటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చి అనారోగ్యాలు పాలవుతున్నాం. రోజు టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తుంది, నీరసం వస్తుంది, షుగర్లు కనెక్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎవరికి వస్తున్నాయి, ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయిన షుగర్లు. కనుక దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. తిండి మంచిగా దేవుడిచ్చిన సామర్థ్యం బట్టి 2 పూటలు 3 పూటలు మంచి తృప్తిగా తింటాం. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తాం. ఉపవాసాలనే ఆరోగ్యాలు ఎందుకు పాడు చేసుకుంటాం? ప్రవర్తనలో మార్పు లేనప్పుడు ఉపవాసం ఉన్నా ప్రయోజనం లేదు. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణాన్ని బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వల్లే, పాత నిబంధన కాలంలో అట్లా ఉంటుండే. ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని, అందరు చూస్తుండగా గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? నాడు ప్రజలు అట్లనే అనుకున్నారు. దేవుడు బూడిద పరుచుకొని కూర్చోమని ఎక్కడ చెప్పలే. గోనె పట్ట కట్టుకోమని దేవుడు ఎక్కడ చెప్పలే. ప్రాణాలను ఆయాసపరచుకోండి అని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలే. తన పిల్లలు ఉపవాసంతోని ఆకలితోని తల్లడిల్లిపోతుంటే, ప్రాణాలను ఆయాసపరుచుకుంటుంటే, శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఓర్చుకోరే, ఒప్పుకోరే, ఇష్టపడరే. ఆత్మలను కన్నా దేవుడు ఎలా ఊరుకుంటాడు, ఎలా బాధపడుకుంటుంటాడు, ఎలా ఇష్టపడతాడు అలా చేస్తే? కనుక మనం ఉపవాసం ఉండి మనం ప్రాణాలను ఆయాసపరుచుకుంటే దేవుడికి ఏం దగ్గరగా మనము పాపం చేయటం మానేస్తే, పరిశుద్ధంగా జీవిస్తే దేవుడి దగ్గర అవుతాం. దేవుడు స్పందిస్తున్నప్పుడు మన ప్రార్థనకి. మన ప్రవర్తనలో మార్పు లేనప్పుడు మనం తినటం మానేసి ఉపవాసం పేరట మన ప్రార్థన చేసిన దేవుడు వినడు.
మన ప్రవర్తన బాగుంది, మన పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే మనం ఉపవాసం ఉండకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాసం ఉండకుండా మనం మొరపెట్టడం వింటాడు. ఉపవాసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకోవద్దు. మనం ఉపవాసం ఎప్పుడో ఒకసారి ఉంటున్నాము, వాళ్ళు రోజు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటలేడా? ఎప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించాలా, స్పందించాలా, దేవుడు జోక్యం చేసుకొని మనం సహాయం చేయాలి అనుకుంటే మన ప్రవర్తనలో మార్పు ఉండాలా, మన క్యారెక్టర్లో మార్పు ఉండాలా, మన నడవడికలో మార్పు ఉండాలా, మనం చూసే చూపు, మాట్లాడే మాట, మన ఆలోచనలు అన్ని వాక్యానుసారంగా ఉన్నప్పుడే దేవుడు స్పందిస్తాడు. ఉపవాసం ఇంపార్టెంట్ కాదు. అక్కడ తినటం మానేసి ఉపవాసం మనం అనుకుంటున్నాం. దేవుని దృష్టిలో ఉపవాసం ఏంటో మనం చూసుకుంటాం. చదవమ్మా, కంటిన్యూ. దుర్మార్గులు ఇంకొద్ది పైకి చదమ్మా. అట్టి ఉపవాసము మనుష్యుడు తన ప్రాణాన్ని బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? ఆ టైంలో వాళ్ళు అట్లా అనుకున్నారు. దేవుడు చెప్పలే బూడిద పరుచుకొని కూర్చో, గోనెపట్ట కట్టుకో, మీ ప్రాణాలను ఆయాసపరచుకోండి, మీరు తినటం మానేయండి. దేవుడు ఎక్కడ చెప్పలే అప్పుడు. అయినా వాళ్ళు అట్లా చేశారంటే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేశారు అలాగా. ఇప్పుడు కూడా ఉపవాసం ఉన్నవాళ్ళు దేవుడు ఎక్కడ మనకు పాత మంది కొత్త మందిలో ఎక్కడ ఆజ్ఞ ఇవ్వకపోయినా వీళ్ళు ఉపవాసాలు ఉండి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ప్రవర్తనలో మార్పు లేనప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. దేవుడు స్పందించాడు. మీరు బైబిల్ని బాగా మనసు పెట్టి చదవండి, ధ్యానించండి. ప్రవర్తనలో మార్పు ఉందనుకో, మీరు 3 పూటలు కడుపు నిండా ఆహారం తిని ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. దేవుడు కావాల్సింది ఏంది? పరిశుద్ధత. మనం మానాల్సింది ఆహారం కాదు, పాపం. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమైనదని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమాను మేకులను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? కదా, దుర్మార్గులు కట్టిన కట్లు, కాడిమాను మేకులను కదా. అంటే ఏంది అర్థం? అపవాది చేత అనేకులు బంధింపబడి ఉన్నారు. అనేకులను బంధించేసేది, వాళ్ళ మనోనేత్రాలను మూసేసింది అది. అందుకే ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తున్నారు, అక్రమంగా జీవిస్తున్నారు. ఎంతో మందిని బంధించి పెట్టేసింది అపవాది బంధకాలకని. అనేకమైన ప్రజలు మనం విడిపించాలంటే దేవుడి వాక్యాన్ని ప్రకటించాలా, అప్పుడు వాళ్ళకి విడుదల కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని వాళ్ళకు ప్రకటించాలా, మనం వాళ్ళ గురించి మొరపెట్టాలా. మనము దేవుడు వాక్యం శక్తి గలది. దేవుడు వాక్యం ప్రకటించటం వల్ల వాళ్ళకు ఆ కట్టడాలకని విడుదల కలుగుతుంది. మరోసారి చదవండి, మన వచనం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు కాడిమాను మేకులను కంటిన్యూ చదవాలి మాకు. కాడిమాను మేకులను తీయుటయు బాధింపబడిన వాడిని విడిపించుటయు ప్రతి కాడిని. అపవాది కాడి పెట్టింది, పాపం అనే కాడి బానిస. పాపానికి బానిసలైపోయిన అనేకులు ప్రపంచంలో మొత్తము. ఆ బానిసలు అనే పాపం అనే కాడికని విడిపించాలంటే యేసుక్రీస్తు గురించి సువార్తను ప్రకటించాలి మనం. వాళ్ళు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ప్రభు వైపు మరలితే ఆ బంధకంలకని, ఆ కాడి కిందికని బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ప్రతి కాడిని విడగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. వాక్యాన్ని ప్రకటించాలా, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనం రోజు మనం క్యారెక్టర్ని మనం కాపాడుకుంటూ, మనం పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుడికి విధేయత చూపెడుతూ, దేవుడికి ఇష్టమైన జీవితాలు మనం జీవిస్తూ, వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళతో మనం వాళ్ళకు సపోర్ట్గా ఉన్నప్పుడు, మరి పరిచర్య చేసినప్పుడు అనేకులు విడిపింపబడతారు. దుర్మార్గులు కట్టిన కట్లు కదా, కాడిమాని మేకులు తీయటయు ప్రతి కాడిని విరగొట్టుటయు. అంటే దాని అర్థం ఏంటంటే అపవాది బంధకంలో ఉన్న వాళ్ళందరూ విడిపించాలంటే దేవుడు వాక్యం అనేది ప్రకటన ఆ ప్రజలకు అందాలా. మనకు కుదిరిపోవటం కదా, యథార్థంగా వాక్యాన్ని ప్రకటించి సత్యాన్ని సరిగ్గా చెప్పే సేవకుడిని మనం ప్రోత్సహిస్తాం. మనం కూడా మ్యాక్సిమం ట్రై చేసి మనం కూడా సేవలో పాలు పొందుతాం. వాక్యాన్ని ప్రకటిస్తాం, ప్రకటించే వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం మనం. అప్పుడు వాళ్ళు విడిపించబడతారు. చదవమ్మా అట్లనే నీ ఆహారము కొద్దిగా పైకి చదవమ్మా.
దుర్మార్గు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులను తీయుటయు, బాధింపబడి అపవాది చేత బాధింపబడుతూ చాలా మంది బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా విడిపించాలా, కట్టడలకని విడిపించాలా, ఆ కాడి కిందకి తీయాలా, మనం వాళ్ళని విడిపించాలంటే ప్రపంచ ప్రజలందరి అపవాది కాడి కింద, పాపమనే కాడి కింద ఉండిపోరు, వాళ్ళందరికీ విడుదల రిలీఫ్ కలగాలంటే సువార్తను ప్రకటించాలా. అదే కదా చదమ్మా, అదే నీ ఆహారము అక్కడ వరకు చదవ. మళ్ళా దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులను తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. దేవుడికి ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఏంటంటే ఈ పనులు చేస్తే నువ్వు ఈక్వల్ ఉపవాసం ఉన్నట్టు అని చెప్తున్నాడు. వాక్యాన్ని ప్రకటించాలా, మన పనులు మనం చేసుకుంటూ, మన కుటుంబాలను మనం పోషించుకుంటూ దేవుడి పనిని సువార్త కార్యక్రమం మనం చేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా. అప్పుడు అపవాది బంధకం లేని కాడి కిందకైన ప్రజలందరినీ బయటికి మనం విడిపించుతాము. వాక్యం వల్ల వాళ్ళకి రిలీఫ్ కలుగుతుంది. అలాంటి పని మనం చేస్తే దేవుడు ఏర్పాటు చేసుకుని ఏర్పరచుకున్న ఉపవాసం అంటే అది అంటున్నాడు. మనం అది చేయట్లేదు, తినటం ఒక్కటే మానేస్తున్నాం. నెక్స్ట్ నీ ఆహారము కదా, ఆ రోజు ఉపవాసం ఉంటాము, ఒక పూటనో 2 పూటమో మనం తినము, ఇంట్లో ఉంట చెయ్యం, మనం వచ్చేస్తాం. కొన్ని చర్చల ప్రేయర్ అంతా అయినాక భోజనాలు పెడుతున్నారు, కొన్ని చోట్ల అయితే ఇంటికి పోయినాకనే తింటారు అనుకో కదా. ఒక 3 గంటలు 4 గంటలు ఉపవాసం ఉంటున్నాం. ఆ రోజు టిఫిన్ మధ్యాహ్నం భోజనం మనం తినం కదా, కనీసం ఆ భోజనం ఎవరికైనా పెడతామంటే ఎవరికి పెట్టాం. చదవమా అన్నమాట. నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి అంటే మన వ్యక్తిగతంగా మన రక్త సంబంధం అయినా సరే, మన అన్నదమ్ముల అక్క చెల్లెలైనా సరే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బంధమైనా సరే, మనకి ఎవరంటే మన ఆత్మీయులు, సహోదరి అయినా సరే, సహోదరుడైనా సహోదరి అయినా సరే, నీ రక్త సంబంధి మన రక్త సంబంధాల కంటే కదా క్రీస్తు రక్తంలో కడగబడిన బంధమే చాలా ముఖ్యమైనది మనకి. నీ రక్త సంబంధికి ముఖం తప్పింపక, అలా ఏదైనా అవసరానికి వస్తే మనం చేయగలిగిన పని చేయాలా, ముఖం తప్పించుకోవద్దు కదా. అలా అడిగిన సహాయం చేయగలిగి కూడా మనము చేయలేమని చెప్పొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఉపవాస దినంలో ఏ దినం ఆడొద్దు, ఉపవాస దినం అసలు ఆడొద్దు. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటూ ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట్లో చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు బట్టలు లేని వారు ఎవరైనా మనకు కనపడితే ఆ రోజు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుట. ఏది ఉపవాస దినమే కాదు, ఏ దినమనే సరే, వస్త్రహీనుడిని కనపడినప్పుడు మనకు వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వాక్యాన్ని ప్రకటించము, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము, బట్టలు లేని వాళ్ళు బట్టలు పెంచటము, దిక్కుమాలిన వాళ్ళ మా ఇంట్లో చేసుకోవడం సహాయం చేయటము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. ఈ ఉపవాసం మనం ఎంతమంది చేస్తున్నామో ఆలోచించాలి. సేవకులు కానీ విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరు మనం ఆలోచిస్తాం. ఈ ఉపవాసం దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంటే ఇది. తిండి లేని వాడికి తిండి పెట్టడం అది వారంకి ఒకసారి చేసేది కాదుగా కదా. మన జీవితకాలం కదా మనం చేయగలిగినప్పుడు కదా, మనం చేయగలిగిన సహాయం పేదలకు మనం అన్నం పెట్టే పరిస్థితుల్లో మనం అన్నం పెట్టాలా, దుస్తులు ఇచ్చేటోళ్ళకు దుస్తులు ఇవ్వాలా మనము కదా, బాధలు వాళ్ళని పరామర్శించాలా మనము. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటుండు. ఇదే కదా నాకు ఉపవాసం కదా, నాకు ఇష్టమైన ఉపవాసం అంటుండు. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇది కూడా విశ్రాంతి దినం సందర్భంలో ఒక అమ్మాయికి దయ్యం పడితే నడుము వంగిపోయింది, బలహీనత కలగజేసిన దయ్యం పట్టి నడుము వంగిపోయింది ఒక యవనస్తురాలికి, ఒక స్త్రీకి. అప్పుడు యేసుక్రీస్తు బాగు చేస్తాడేమని ఆ సందర్భం ఇది. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. 13-16. ఆ ప్రజలు అంటారు విశ్రాంతి దినమును బాగు చేసడం ఏంది అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుతుండు. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను సంబంధించిన అబ్రహాము, మళ్ళీ కరెక్ట్ చదవమ్మా.
18 ఏళ్ల నుండి 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపతగదా అని వారితో చెప్పాను ఏంటంటే సాతాను బంధించేసింది. బలహీనతలో సాతాను కట్లలో బంధించిన ఏమను యేసుక్రీస్తు ఏమన్నాడు, అమ్మా నీ బలహీనతతో నుండి నువ్వు విడుదల పొందానని ఎంతనే ఏమైపోయింది, వాక్కు పంపించాడు. ఇదే వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు, ఆయన మాటల్ని మనం ప్రకటించినప్పుడు అపవాది బంధకంలో ఉన్న వాళ్ళందరూ విడిపించబడతారు. అపవాది కాడి, పాపం అనే కాడి విరగొట్టబడుతుంది. ఆ కాడి కిందకి బంధకంలోకి ప్రజలకు విడుదల కలుగుతుంది వాక్యం ప్రకటించినప్పుడు. కనుక అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము. నీ ఆహారాన్ని ఆకలి కొన్న వాడిని పెట్టుటయ్యో, దిక్కుమాల కదా ఎవరైనా కదా దుస్తులు లేని వారు దుస్తులు ఇచ్చుటయ్యో, ఇలాంటి సహాయం మనం చేసినప్పుడు అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. కనుక ఏమో కదా ఈ బలహీనత పరిచి అపవాది చేత బంధింపబడింది ఈమె అబ్రహాం కుమార్తె. ఈమె నడిపించాడు అంటే ఆ కట్టడాలకని అపవాది కట్టడాలకని విడిపించాడు. ఎప్పుడు విడుదల కలిగింది, యేసుక్రీస్తు వాక్కు ఎప్పుడైతే మాట పలికని విడుదల కలిగింది. అంటే వాక్యానికి ఏముంది, శక్తి ఉంది. ఈ వాక్యాన్ని ప్రకటించి అనేకులను అపవాది బంధించి పెట్టేసింది, కట్టడాలు వేసి పెట్టేసింది అని కదా, అని అనేకులను బంధించి పెట్టేసింది. కనుక ఆ కాడిని విరగొట్టాలి. అపవాది కాడి కింద, పాపం అనే కాడి కింద ఉన్నారు. ఆ కాడిని విరగొట్టాలా, ఆ కట్లను విడిపించాలంటే దేవుడి వాక్యం ప్రకటన జరగాల. ఆ పని మనం చేయాలా. ఆ పని మనం భక్తిగుంటూ సువార్త కార్యక్రమం చేస్తూ, అన్నం లేని వారికి అన్నం పెడుతూ, దిక్కుమాలి వారు ఉంటే మన ఇంట్లో చేర్చుకుంటూ సహాయం చేస్తూ, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వటం, ఇదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంతేకాని మన ప్రవర్తన మార్పు లేకుండా మనం తిండి మానేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అస్సలు వినడు, మనం పట్టించుకోడు. త్వరతలు చూస్తాం యోన గ్రంథం. మీరు అనుకోవచ్చు, వాక్యం వింటున్న వాళ్ళు మీరు అనుకోవచ్చు, యోన కాలంలో ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడంటే యోన చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రాజు యోన మాటిని రాజు ఒక ప్రకటన చేస్తాడు, ఒక చట్టం చేస్తాడు. మనుషులు కానీ జంతువులు కానీ ఏమైతే మేదు, తిండి తినొద్దు, గోనె పట్ట కట్టుకోవాలి అందరు చెప్పి రాజు కూడా గోనె పట్ట కట్టుకుంటాడు, ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నారని చెప్పి వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారని చెప్పి దేవుడు స్పందించి ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి దేవుడు మనసు మార్చుకొని ఆ పట్టణానికి ఏ కిడి చేయకుండా ఆయన మనసు మార్చుకోండు. వాళ్ళు ఉపవాసం ఉన్నారనే ఉద్దేశంతో దేవుడు మనసు మార్చుకోలే, ఆయన కీడు చేయటం మానలేదు. తమ దుర్మార్గతను విడిచిపెట్టి వాళ్ళ పాపాలను ఒప్పుకున్నారు. వాళ్ళు దాన్ని బట్టి దేవుడు అక్కడ వాళ్ళని శిక్షించలేదు. ఉపవాసాన్ని బట్టి కాదు. మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకి. యోన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం నెమ్మది చదవమ్మా. మనుషులందరూ తన దుర్మార్గములను విడిచిపెట్టాలా. విడిచి అంటే మారు మనసు పొంది అనమాట. తప్పులు, పాపాలు, దుర్మార్గతం ఒప్పుకొని విడిచిపెట్టాలా. మనసులో మార్పు నాటి నుండి నేటి వరకు దేవుని ఇష్టం, దేవుని ఆలోచన ఏంటంటే మనిషిలో మార్పు రావాలా, దుర్మార్గతను విడిచిపెట్టాలా మనం. మళ్ళీ చదవం అదే వచనం, యోన గ్రంథము 3:9. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను. దుర్మార్గతను విడిచిపెట్టాలా, బలాత్కారం మానాలంటే మనసు మార్చుకొని తర్వాత పాపాలు తప్పులన్నీ ఒప్పుకోవాలన్నమాట అర్థం. జనులు మనపూర్వకంగా వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి రాజు చెప్పిన వెంటనే పోయారు. దూతలు పోయి చాటించారు. చాటించి ప్రకటన చేసిరి మీరందరూ దుర్మార్గతను విడిచిపెట్టాలా, మీరందరూ బలత్కారాన్ని విడిచిపెట్టాలా, మీరు మనసు మార్చుకోవాలి, మీరు దేవుణ్ణి బతిమలాడాలి, మీరు మనపూర్వకంగా. ఎందుకంటే మనం చేస్తున్న పాపాలను బట్టి, మనం చేస్తున్న బలత్కారం బట్టి, మన దుర్మార్గతను బట్టి దేవుడు శిక్షించబోతుండు. ఈ పట్టణం మీద శిక్ష రాబోతుంది. కనుక మన మనసు మార్చుకోవాలని రాజుకు అర్థమైంది. ఒక ప్రకటన చేపించాడు. మీరు దుర్మార్గతను విడిచిపెట్టాలా, బలత్కారాన్ని విడిచిపెట్టాలా,
బలత్కారతను విడిచిపెట్టాలా మీరు కనుక కనుక చదమ్మా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా అంటే మనసు మార్చుకున్నారు, మానుకొనగా అన్ని ఒప్పుకున్నారు, మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూస్తాడంటే అంటే క్రియలంటే పనులు, వాళ్ళ ప్రవర్తనలు మారినాయి. కొద్ది పైకి చదమ్మా. ఈ నినివే వారు కొద్ది పైకి ఇంతసేపు గ్యాప్ ఎందుకు ఇస్తామా? కొద్ది పైకి చదువు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు కొద్ది పైకి కదా రాజు ప్రకటించింది. మళ్ళీ ఒకసారి చదువు యోన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానవేయవలెనని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడకలను మానుకొనగా వాళ్ళు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. అంటే దేవుడే మనసు మార్చుకున్నాడు. రాజుకి అర్థమైపోయింది కదా, మా నినివే పట్టణం దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటూ శిక్షించబోతున్నా, ఎందుకు నాశనం చేయాలనుకుంటుంటే మేము చేసిన పాపాలు, మేము చేసిన దుర్మార్గతను, బలాత్కారమును ఇవన్నీ చేస్తున్నాం కానీ దేవుడు శిక్ష తీసుకోబోతున్నా అని చెప్పి, దేవుడు శిక్షించబోతున్నా అని చెప్పేసి వీళ్ళందరూ మనసు మార్చుకొని గోనె పట్టలు కట్టుకొని పశువులు మనుషులు అందరూ అప్పుడు దేవుని దగ్గర వేడుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడు వాళ్ళ క్రియలను చూసి. అంతే తప్ప వాళ్ళు ఉపవాసాలు ఉండరాని బట్టి దేవుడు మనసు మార్చుకోలేదు. మనుషుడు ఉపవాసం ఉన్నా తన ప్రాణాలను ఆయాసపరుచుకున్నా దేవుడు లక్ష్య పెట్టాడు. మనం యెషయా గ్రంథంలో చూసుకున్నట్టు మళ్ళీ దేవుడు ఎందుకు వీళ్ళని లక్ష్య పెట్టాడు, ఎందుకు మనసు మార్చుకున్నాడు అంటే వీళ్ళు తమ దుర్మార్గతను విడిచిపెట్టారు, వీళ్ళ బలత్కారం విడిచిపెట్టారు, వీళ్ళు మనసు మార్చుకున్నారు, ప్రవర్తన మార్చుకున్నారు, దేవుడు వేడుకున్నారు మనపూర్వకంగా. కనుకనే దేవుడు మనసు మార్చుకొని నినివే పట్టణాన్ని శిక్షించడము మానేశాడు. అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంది, మనం ఆలోచించాల్సింది ఏంది, మనకు పాఠం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ప్రవర్తనలో మార్పు రావాలి కానీ తిండి తినటం మానటం కాదు. తరతర చూసుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. ఒకవేళ మీరు ఉండగలిగితే ఎలా ఉండాలో చెప్పాడు కదా, దేవుని ఆజ్ఞ కాదు ఇది. ఇప్పుడు ఆలోచించండి, మీకు ఓపిక ఉండి మీరు ఉండగలనుకుంటే కూడా కదా, సైన్స్ ప్రకారం కూడా కదా మంత్లీ 1 టైం ఉపవాసం ఉంటే కూడా బాగా ఆరోగ్యాన్ని కానీ వైద్యశాస్త్రం కూడా చెప్తుంది కనుక ఒకవేళ మీరు ఉండాలనుకుంటే మీ ఇష్టం అది. కానీ దేవుడు ఖచ్చితంగా ఎక్కడ ఆజ్ఞ వేయలేదు. బలవంతంగా మీరు ఉపవాసాలు ఉండి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్త. మీరు టైంకు తిండి తినకపోతే షుగర్ లెవెల్ కూడా పెరుగుతుంది, బీపీ కదా తగ్గుతుంది. కొన్నిసార్లు హై బీపీ లో బీపీలు వచ్చి ఆరోగ్యాలు పాడైపోతాయి, మీరు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంది. కనుక ఉపవాసం ఉంటేనే దేవుడు ప్రార్థన వింటాడు అనే ఆలోచన నుండి మీరు బయటికి రండి. మీరు కడుపు నిండా ఆహారం తిని మీ ప్రవర్తనలో మార్పు ఉంటే కూడా దేవుడు ప్రార్థన వింటాడు. మీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు ప్రార్థన వినడు. దేవుడు మన సమస్యకు పరిష్కారాన్ని చెయ్యడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు అంటే ఎవరికి చెప్పొద్దు మీరు ఉపవాసం ఉంటున్నట్టు. ఉపవాస ప్రార్థన అని చెప్పి మీరు చాటిస్తున్నారు అంటే దాని అర్థమైంది అందరికి తెలుస్తుంది అక్కడ కదా. మీరు ఉపవాసం చదవమా. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి. ముఖాలు మార్చుకోవద్దు. మీరు ఉపవాసం ఉంటున్నట్టు ఇతరులు తెలియాలనేసి మీరు కదా ఇండైరెక్ట్ గా మీరు ఉపవాసం ఉంటున్నట్టు చెప్పుకోకూడదు. అంటే దుఃఖముక్కులై ఉండకండి, మీరు సంతోషంగానే ఉండండి. ఉపవాసం లేని దినం ఎట్లుంటారో అట్లనే ఉండటానికి ట్రై చేయాలి. మీరు మీ కాన్సెప్ట్ ఆకలి మీదకి పోకూడదు కదా. మీ భక్తి అంత స్ట్రాంగ్ ఉంటే మీరు అలా ఉండగలిగితే ఉండండి మీరు అట్లా.
తాము ఉపవాసము తాము ఉపవాసం చేయునట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. తినే టైం దాటిపోతే ఆటోమేటిక్ మనకు ఆకలి అవుతుంటే ముఖం వికారం అయిపోతుంది. కానీ తమ ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. ఎప్పుడున్నట్టు ఉండదు ముఖంలో కళ ఉండదు. ముఖంలో కళ లేకపోవటం, ప్రాణాలు ఆయాసపరచుకోవటం దేవుడికి ఏమైనా ఇష్టం? అది తన పిల్లలు ఉపవాసం ఉండి ముఖాలు వికారం చేసుకొని ఆకలి బాధతో కదా అవస్థపడుతూ ఆయన సన్నిధిలో ఉండడం ఆయనకి ఏమైనా ఇష్టమా? మళ్ళీ దేనికోసం అవస్థపడాలి? మీరు దేనికోసం బాధపడాలంటే మేము పాపం చేస్తున్నాం కనుక పాపాలు ఒప్పుకోవటంలో బాధపడాలా, ఏడవాలా, మీ తప్పులు ఒప్పుకోవాలి, మీ దుర్మార్గతను ఒప్పుకోవాలి, బలహీనతలను కదా బలత్కారాలను ఒప్పుకోవాలా, మారు మనసు పొందాలా, ఏడవాలా, దేవుడికి దగ్గర అవుతాం. అప్పుడు మనం వారు తమ ఫలము పొంది ఉన్నారని వాళ్ళని ఎలా శిక్షించాలి అట్లా శిక్షిస్తాడు. వాళ్ళకి ఏం ఫలం ఇవ్వాలి ఇస్తాడు దేవుడు. నిశ్చయముగా మీతో చెప్తున్నాను, ఉపవాసం మన ప్రవర్తన నెగిటివ్ ఉంటే మన ఫలం కూడా నెగిటివ్ ఉంటుంది. మన ప్రవర్తన పాజిటివ్ ఉంటే మన ఫలం కూడా పాజిటివ్ ఉంటుంది. అక్కడ ఫలం అనగానే పాజిటివ్ అనుకోద్దు, నెగిటివ్ అది. మన చదవం 16 వచనం ఒకసారి 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. వేషధారు వల్ల దుఃఖముకులై ఉండకండి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలనే నీవు ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుకొనుము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా నీ తండ్రికి మాత్రమే తెలియాలా. నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు, నేను ఉపవాసం ఉంటున్నట్టు ఎవరు గుర్తించాలా అని మనం ఇండైరెక్ట్ గా మనం ఉపవాసం ఉన్నట్టు చెప్పుకోవద్దు, డైరెక్ట్ గా కూడా చెప్పుకోవద్దు. అది దేవుడికి ఇష్టమైంది కాదు. మనం ఇందాక చదువుకుంటే గ్రంథం చదువుకుంటూ వచ్చింది ఏంటంటే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడి మాడు మేకలు తీయటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటున్నాడు కదా. దేవుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు అపవాది బంధకంలో ఉన్న ప్రజలందరికీ విడుదల కలుగుతుంది. అపవాది కాడి కిందకైనా బయటకు వస్తారు, పాపంలోకైనా బయటకు వస్తారు, చీకట్లకైనా బయటకు వస్తారు, అపవాది అధికారంలోకైనా బయటకు వస్తారు, క్రీస్తు రాజ్యంలోకి వెలుగులోనికి వచ్చేస్తారు వాళ్ళు. కనుక ఈ వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని విడిపించాలా. అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. అన్నం లేని వారికి అన్నం పెట్టాలి, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి, దిక్కుమాలిన వాళ్ళు ఉంటే ఇంట్లో చేర్చుకోవాలా, దుస్తులు లేని వారికి కనపడితే దుస్తులు. అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటుండు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తాం. మనం తినటం మానేసి మన ప్రాణాలను ఆయాసపరుచుకొని మనం అనారోగ్యాలకు గురై సఫర్ అవ్వటం వల్ల ఏం ప్రయోజనం లేదు కదా. కడుపు నిండా ఆహారం తిని భక్తి కలిగి మనం జీవించినా దేవుడు ప్రార్థన వింటాడు. మన భక్తి లేకపోతే, మన ప్రవర్తనలో మార్పు లేకపోతే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా దేవుడు మన ప్రార్థన వినడు. కనుక మనకి ఏది బెటరో భక్తి కదా, మంచి తిని కదా భక్తి కలిగి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడికి దగ్గరలో ఉంటాం మనం. అంతే తప్ప తిండి మానటం వల్ల దేవుడికి దగ్గర కాము, అనారోగ్యానికి గురవుతాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసుకుంటాం. పరలోక మందున్న పరిశుద్ధుల మా తండ్రి, ఈ సమయాన్ని తరుణాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులైనా అయ్యా, మా ప్రాణాలను మేము ఆయాసపరచుకోవటం మానేసి నాయన మేము తిన్న గొప్ప దేవ, మేము తినే తిండి మానటం కాదు, మేము చేసే పాపం మాని మేము పరిశుద్ధంగా పవిత్రంగా మీకు ఇష్టలుగా మేము జీవించగలిగే మనసు మా అందరికీ దయచేయి తండ్రి. వాక్యం వినే మీ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి నాయన. మేమందరం కూడా కేవలం వాక్యం వినేవారంగా చెప్పేవారము కాకుండా, నామకార్థత వేషధారణ లేకుండా యథార్థమైన భక్తి కలిగి మీ వాక్య ప్రకారం జీవించగలిగే మనసు మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను అన్ని సావసం మనకు ఆయన పిల్లలందరికీ ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్.
రాలేదా మనోడు? ఇదొక ప్రయాసం అయిపోయింది పాప మీకు.